చంద్రబాబుకు భారీ ఊరట. రింగు రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేషన్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మొత్తం మీద చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఎక్కడ స్కిల్ కేసుకు సంబంధించి కానీ, రింగ్ రోడ్డు, తర్వాత మద్యం, ఉచిత ఇసుకకు సంబంధించి కానీ ఇక్కడ భారీ ఊరట లభించింది. అయితే బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సిఐడి నమోదు చేసిన 3 కేసుల్లోనూ ఒకేసారి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి ముందు పిటిషనర్ లొంగిపోవాలని పేర్కొంది. ఇక ఐఓ సంతృప్తి మేరకు ఇద్దరి పూచీకత్తుతో ₹1,00,000 విలువ గల బాండ్ సమర్పించాలని పేర్కొంది. అనంతరం పిటిషనర్ను విడుదల చేయాలని ఐఓను ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు నిమిత్తం ఐఓ ముందు హాజరు కావాలని తెలిపింది. ఇక హాజరు అవసరం అనుకుంటే చంద్రబాబుకు 48 గంటల ముందుగా నోటీసు ఇవ్వాలని ఐఓకు స్పష్టం చేసింది. దర్యాప్తులకు సహకరించాలని, కేసు విషయంలో ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రలోభ పెట్టొద్దని, బెదిరించొద్దని పేర్కొంది. కేసులపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న అంశాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తు సంస్థ స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసుకోవచ్చని కూడా హైకోర్టు పేర్కొంది. మొత్తం మీద ఇక్కడ రింగ్ రోడ్డుకి సంబంధించి, మద్యం సంబంధించి, అటు ఇసుక కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది.